ఆమెకి పెళ్ళైంది, ఓ పిల్లాడు కూడా. సర్కారు కొలువు కొట్టాలన్నది ఆమె కల. టార్గెట్ రీచ్ అయ్యేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్న వేళ ఓ యువకుడితో పరిచయం భర్తని మరిపించేలా చేసింది. ఆ వ్యవహారం కన్నవాళ్ళకి ఏమాత్రం నచ్చలేదు. అలాగని బిడ్డను వదలలేదు, కథం చెయ్యాలని కుట్ర పన్నారు. కూల్గా కదలల్లి క్రూయల్గా చంపేసి చేతులు దులుపుకున్నారు. బట్ నిప్పు లాంటి నిజం రోజుల వ్యవధిలోనే బయటపడింది. అది విని సభ్య సమాజం నివ్వెరపోయింది. ఇంతకీ కన్నవాళ్ల పరువోన్మాదం ఎలా రివీల్ అయింది? నన్ను సెటిల్మెంట్ అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తున్నారు శ్రీకాకుళంకి. లాస్ట్ ఇయర్ వెళ్ళాను, కొట్టింది కూడా మా మమ్మీ. ఇక్కడ కూడా నేను బయట ఉన్నప్పుడు పేరెంట్స్ ఫిజికలీ అబ్యూస్ చేశారు. చివరిసారిగా అక్కడికి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమైనా ఫోన్ రెస్పాన్స్ రాకపోయినా, ఏమి రాకపోయినా, పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ, పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ, పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ. అసలేం జరిగింది? ఎందుకు ఈమెను చంపేశారు? ఈమె చేసిన తప్పేంటి? వాళ్లకు పడ్డ శిక్ష ఏంటి? శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సొర్లిగాం గ్రామానికి చెందిన ఈమె పేరు హరిణి. డిగ్రీ చదువుతున్న టైంలోనే మేనమామ దంతేశ్వరరావుతో 2010లో పెళ్లైంది. దంతేశ్వరరావు సారవకోట మండలంలో సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీళ్లకు 4 ఏళ్ల కొడుకున్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసిన హరిణి గ్రూప్స్ ట్రైనింగ్ కోసం పేరెంట్స్ తో కలిసి హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. చదువుపై దృష్టి పెట్టలేకపోతుండటంతో బిడ్డను తల్లి దగ్గరే ఉంచి ఎస్ఆర్ నగర్లోని ఒక హాస్టల్లో చేరింది. ఆ సమయంలో స్టడీ సెంటర్లో హరిణికి సుధా నాగేంద్ర అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనానికి దారితీసింది. విషయం అమ్మా నాన్నకు తెలియడంతో హరిణిని నిలదీశారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. దీంతో కన్నవాళ్లపై బాలానగర్ పిఎస్లో ఫిర్యాదు చేసింది హరిణి. కానీ హరిణి వినలేదు. వేధింపులు ఎక్కువయ్యేసరికి బాలానగర్ పిఎస్లో కన్నవాళ్లపై ఫిర్యాదు కూడా చేసింది హరిణి. నాగేంద్రను పెళ్లి చేసుకుంటారని, తనకు తన మేనమామ భర్త దంతేశ్వరరావు నుంచి విడాకులు కావాలని ఆ ఫిర్యాదులో ప్రస్తావించింది. అయితే హరిణి తమను వదిలిపోతే పరువు పోతుందని భావించిన కుటుంబ సభ్యులు హత్యకు కుట్ర పన్నారు. సరే, నీ ఇష్ట ప్రకారమే విడాకులిచ్చేందుకు భర్త అంగీకరించాడు, సొర్రిగా వస్తే పెద్ద మనుషుల సమక్షంలో ఆ ప్రక్రియ కానిచ్చేద్దాం అని ప్రపోజల్ పంపించారు. అయితే గతంలో కూడా ఇలాగే ఊరికి తీసుకెళ్లారు. అందరూ కలిసి శారీరకంగా హింసించారు. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతుందని, పైగా ఈసారి చంపేస్తారేమో అని భయపడి భావించిన హరిణి ఒక సెల్ఫీ వీడియో తీసి ప్రియుడికి పంపించింది. అందులో తన భయాన్ని వివరించింది. పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ, హైదరాబాద్ పోలీస్, బాలానగర్ పోలీస్, మేము ఐడిపిఆర్లో ఉంటాం, బాలానగర్ పోలీస్ హెల్ప్ మీ. నేను వెళ్తున్న ప్లేస్ శ్రీకాకుళం టెక్కలి మండల్, లింగాలవలస పంచాయత్, సొర్లిగాం విలేజ్, మా డాడీ వాళ్ళ విలేజ్. ఎక్కడైతే నన్ను లాస్ట్ ఇయర్ లాకప్ చేశారో పలాస మండలం బ్రాహ్మణ్తర్లా విలేజ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో పోలీస్, నేను కనుక రిటర్న్ రాలేకపోతే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, ఇట్ మీన్స్ దే ఆర్ ఫిజికలీ అబ్యూసింగ్ మీ ఆర్ దే ఆర్ ఇలీగల్లీ కన్ఫైనింగ్ మీ. సో దిస్ వీడియో ఎందుకు అంటే, ఇప్పుడు కూడా నేను స్టేషన్కి వచ్చి ఇది చెప్పలేను. ఇంకొక ఫ్యూ అవర్స్లో ఐ హ్యావ్ టు బోర్డ్ ఆన్ టు ది ట్రైన్. సో ప్లీజ్ హెల్ప్ మీ. ఈ వీడియో ఐఎమ్ సెండింగ్ టు మై ఫ్రెండ్. విడాకుల సెటిల్మెంట్ అని అనగానే అనుమానిస్తూనే మే 31న హరిణి సొంత ఊరు సొర్లిగాం వెళ్ళింది. అయితే అదే రోజు చంపేయాలని అనుకున్నారు. కానీ సాధ్యం కాకపోవడంతో ఈ నెల 1న స్పాట్ పెట్టారు. రాత్రి 11 గంటల సమయంలో హరిణి నిద్రపోతున్న టైంలో తల్లి విజయకుమారి 2 కాళ్ళు గట్టిగా పట్టుకోగా హరిణి తాత రాడ్తో కొట్టి ఆమెను చంపేశాడు. తెల్లారితే దెబ్బలు చూస్తే ఎవరైనా అనుమానిస్తారని, హార్ట్ అటాక్తో చనిపోయిందని అందరినీ నమ్మించి ఆ తెల్లవారుజామునే అంత్యక్రియలు చేసేశారు అప్పటికప్పుడే. ఈ నెల 5వ తేదీ వరకు తిరిగి రాకపోతే పోలీసుల్ని ఆశ్రయించాలంటూ హరిణి ఆ సెల్ఫీ వీడియోలో సూచించడంతో నాగేంద్ర శక్తి టీంని ఆశ్రయించాడు. అక్కడి నుంచి జిల్లా పోలీసులకు సమాచారం రావడం, వీఆర్ఓ ఫిర్యాదుతో లోకల్ పోలీసులు వెంటనే అలర్ట్ అయి విచారణ జరపడంతో అసలు నిజాలు వెలుగులోకొచ్చాయి. ఈ క్రమంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఏర్పడడం,
అవి స్ట్రాంగ్గా ఉండడం, లివింగ్ రిలేషన్గా మారడం, అవి మొదటి భర్త విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని ఎవరితో అయితే లివింగ్ రిలేషన్ ఉందో ఆయనతోనే ఉండాలని కోరుకోవడం, ఈ విధంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ క్రాపప్ అయ్యేవి. విడాకులు ఇచ్చామని చెప్పేసి మేనమామ ఒత్తిడి చేస్తుంది, ఆ తల్లి కూడా ఒత్తిడి చేస్తుంది. దాని క్రమంలో ఇవి వదలలేదని చెప్పేసి ఎలాగైనా వీటిని లేపెత్తామని ప్లాన్ వేసుకోవడం జరిగింది. తల్లి ఏమో కాలు అభిమానించబడుతుంది, తాత ఏమో దీంతో అటెంజరీ చేయడం జరిగింది. బిజినెస్లో లేకపోతే కేసు నాకు ఉండదు కదా, వాళ్ళ పేరు మీద కేసు ఉంటుంది కదా అని చెప్పేసి ఆయన రాత్రి సినిమాకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆయన తాలూకు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. హత్యకు ఉపయోగించిన రాడ్తో పాటు మొబైల్ ఫోన్లను సీజ్ చేసి హరిణి తల్లి, తాతయ్య, భర్తల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇక చంపేస్తారని ముందే ఊహించిన హరిణి సెల్ఫీ వీడియోకి మాత్రమే పరిమితమైంది. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండి ప్రొటెక్షన్ కోరితే పరిస్థితి ఇంకోలా ఉండేదేమో. కానీ గుడ్డిగా నమ్మి వెళ్ళి అయిన వాళ్ళ చేతిలోనే హత్యకు గురైంది హరిణి. బిడ్డకు పెళ్ళైతే చేశారు కానీ ఆమె మనసులో ఏముందో పెద్దలు పట్టించుకోలేదు. ఫలితంగా గొడవలు, పంచాయతీలు, ఆఖరికి హత్య చేసేదాకా వచ్చింది మ్యాటర్. పరువు పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, మరి ప్రాణం పోతే? పరువోన్మాదం ఎక్కడో అక్కడ బుసలు కొడుతూనే ఉంది. జరుగుతోన్న రక్త చరిత్ర యావత్ సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తూనే ఉంది.